తేజవరల్డ్కి స్వాగతం సుస్వాగతం. మీ తేజస్విని. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజవరల్డ్ చూస్తున్నారు కదా, చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకుని మంచి మంచి టిప్స్తో మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తుంది తేజవరల్డ్. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అయితే మంచి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనం పళ్ళు బాగా తినాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఈ పళ్ళ గురించి అయితే తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, మొదటిది జామ పండు. జామ పండు గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే జామ పండు ప్రయోజనాల గురించి చెప్పబోతున్నాను. మనకు జామ పండు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు, కానీ ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు జామ పండునైతే తింటారు. జామ పండులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అందుకోసమని ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అందుకని రోజుకొక జామ పండును తినడం అలవాటు చేసుకోండి. జామ పండే కాదు, జామ పండు ఆకులు కూడా మనకు మంచి విటమిన్స్ ఉంటాయి. జామ పండు ఆకులు, దీంట్లో గింజలు ఉంటాయి కదా, అవి తినడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకోసమని జామ పండు గింజలు కూడా తింటాము. వేరే ఫ్రూట్స్ అనుకోండి, విత్తనాలు అసలు తినలేము, కానీ జామ పండును ఎందుకు విత్తనాలుగా తింటాము? అది అంత బాగా ఉపయోగపడుతుంది. జామ పండును ఎక్కువ తినడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. అది ఏంటంటే కడుపు ఉబ్బరం అనిపిస్తుంది, అందుకోసమని కొంచెం తక్కువగానే తినండి. జామ పండు మనకు తినడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎలా అంటే, మనం ఒక జామ పండు తింటే మనకు కడుపు నిండిన ఫీలింగ్ అనిపించి మనం తక్కువ ఆహారం తీసుకుంటాము. అంతేకాదు తక్కువ తింటాము, జామకాయలు తక్కువ తింటాము అన్నమాట. ఒకటి తింటేనే కడుపు నిండుతుంది కదా, ఆ విధంగా తక్కువ తింటాము. అంతేకాదండి, జామ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకోసమనే నిమ్మకాయలో కంటే ఈ జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకోసమనే మనము జామకాయను రోజు తీసుకోవాలి. ఇందులో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. అందుకోసమనే మనము షుగర్ ఉన్న వాళ్ళు కూడా జామకాయను తినొచ్చు. జామకాయ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అందుకోసమనే మధుమేహం ఉన్న వాళ్ళు కూడా దీనిని తీసుకోవచ్చు. జామకాయ ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. జామకాయను ఆకులను తీసుకున్నట్లయితే మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. జామకాయలు ఆకులను మనం బాగా తీసుకోండి. జామకాయ సీజన్లో ఉన్నప్పుడు జామకాయలు తినడానికి ప్రయత్నించండి. మరి ఇంకో పండు ఏంటంటే నిమ్మకాయ కాదండి, నారింజ పండు అంటే ఆరెంజ్ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. నారింజ పండు మనకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది, మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. మనము రోజు నారింజ పండు అంటే ఆరెంజ్ తీసుకున్నట్లయితే ఇందులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటుంది. అందుకోసమని ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మనము నారింజ పండును జ్యూస్ లాగా కాకుండా మంచిగా ఫ్రూట్ మాత్రమే తిన్నట్లయితే మనకు ఇంకా పోషకాలు మంచిగా అందుతాయి. అందుకోసమని ప్రతి ఒక్కరు జ్యూస్కు అలవాటు పడకుండా మంచిగా ఇది తీసుకోండి. అంతేకాదండి, ఈ నారింజ పండు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. మనం ఇది తినడం వల్ల మనం బరువు కూడా తగ్గుతాము. ఇంత మంచి ఫ్రూట్ కదా నారింజ పండు. ఇంకా ఏంటంటే, ఇది మనకు కిడ్నీలలో రాళ్ళు వస్తుంటాయి కదా, రాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ నారింజ పండును తిన్నట్లయితే మనకు రాళ్ళు అనేవి తగ్గుతాయి. అంటే రాళ్ళు రాకుండా కూడా ఈ మనకు నారింజ పండు అనేది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకు మొహం, చర్మము గ్లో అవ్వడానికి కూడా నారింజ పండు బాగా ఉపయోగపడుతుంది. మనం నారింజ పండు తింటే మనం చర్మము కాంతివంతంగా తయారవుతుంది. మనకు ఆరోగ్యానికి నారింజ పండు అనేది బాగా ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు కదా. మరి ఇవాళ
జామ పండు, నారింజ పండు గురించి బాగా తెలుసుకున్నారు. అవి తేడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఈ టిప్స్, ఈ ప్రయోజనాలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.